హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వ్లాగ్స్ ఆఫ్ కుందన శ్రీనివాస్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ వీడియో తమిళ్లో చూసే ఉంటారు. సో నిన్నైతే అమ్మ వాళ్ళ ఈదిలో వాళ్ళందరితో కలిసి అలా సరదాగా పిక్నిక్ అయితే ప్లాన్ చేసుకున్నాం. సో మేము ఎక్కడికి వెళ్ళామనేది చూస్తూ ఉండండి. ఇదైతే పరమట తల్లి లోవ అంటారండి. సో అక్కడికైతే వెళ్ళాము. చూడండి, ఈ అమ్మవారు ఆ చెట్టులోనే కొలువై ఉన్నారంట. సో అమ్మవారిని అయితే బాగా దర్శించుకున్నాము. చాలా బాగుందండి ప్లేస్, అది కూడా విశాలంగా చాలా హ్యాపీగా అనిపించింది. చూడండి, మనమైతే గుడి లోపలికి అయితే వెళ్తున్నాము. సో ఈ అమ్మవారు చాలా మహిమగల తల్లి అంట. సో మనం ఎప్పుడూ చూడలేదు. సో అక్కడ మొత్తం కొండలు అవన్నీ చాలా బాగున్నాయండి. చూడండి, అమ్మవారిని అయితే చూసి అందరూ కూడా దండం పెట్టుకోండి. సో ఇలా అమ్మవారిని అయితే దర్శించుకున్నాము. సో మళ్ళీ అక్కడి నుంచి అయితే మనం స్టార్ట్ అయ్యి తలుపులం లోవకైతే వెళ్తున్నాము. చూడండి, మనం అయితే తలుపులం లోవకైతే ఆల్మోస్ట్ వచ్చేసాము. మధ్యలో వీడియో తీయడం అవ్వలేదు ఫ్రెండ్స్ మనం వస్తున్నప్పుడు. సో ఆటోలో వెళ్ళాము. సో అందువల్ల కొంచెం వీడియో తీయడం అయితే అవ్వలేదు. చూడండి, తలుపులం లోవకైతే వచ్చేసాము. చూశారు కదా, చాలా ఫుల్గా రష్ ఉందండి. సో అనుకోలేదు, సడన్గా అనుకున్నాము. ఇద్దరు అమ్మవార్లను అయితే దర్శించుకున్నాము. చూడండి, ఈ అమ్మవారు కూడా చాలా మహిమగల తల్లండి. ఎవరు ఏ కోరుకున్నా సరే అది కంపల్సరీ నెరవేరుతుంది. సో చూడండి, కొండపైకి అయితే వెళ్తున్నాము. సో మెట్ల పై నుంచి వెళ్దామంటే వీళ్ళందరూ ఎక్కలేమో అన్నారు. అనగానే ఆటోలో వెళ్ళిపోతున్నాము. చూడండి, ఆటోలో అయితే ఇలా వీడియో అయితే తీసాను. సో వీళ్ళందరూ మా అమ్మ వాళ్ళ వీధిలో వాళ్ళు అనమాట. చూసారు కదా, ఫుల్ అంటే ఫుల్గా రష్ ఉంది ఫ్రెండ్స్. చూడండి, అమ్మవారు ఆర్చ్ అయితే చూసారు కదా. మనమైతే ఆటో అయితే పక్కన పెట్టేసి సో దర్శనానికి అయితే నడుచుకొని వెళ్తున్నాము. షాపింగ్ మాల్స్ అవన్నీ ఇలా వీడియో అయితే తీసాను. చూడండి, చాలా ఫుల్గా రష్ ఉందండి. నిజంగా ఎంత ఫుల్గా రష్ ఉందంటే అంత ఫుల్గా రష్ ఉంది. చూసారు కదా, మా ఛానల్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. సో చూడండి, అమ్మవారి మెట్లు అయితే ఎక్కుతున్నాము. గుడి అయితే కడుతున్నారండి. ద్వారం అది అది అంటారు కదా, గోపురం అని, గోపురాన్ని అయితే కడుతున్నారు. చూడండి, మెట్లు అయితే ఎక్కుతున్నాము. చూడండి, మా బాబు వెళ్ళిపోతున్నాడు. సో చూసారు కదా, మొత్తం ఇక్కడైతే టికెట్స్ కౌంటర్ అయితే ఉంది. 100, 50, 20 ఉందండి. సో ఎవరికి నచ్చిన టికెట్ వాళ్ళు తీసుకోవచ్చు. సో చూడండి, గుడి అంతా ఎలా చిన్నగా అయితే వీడియో తీశాను. సో చూడండి, అమ్మవారు గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. సో అమ్మవారిని వీడియో అయితే తీయొద్దన్నారు, కానీ మీ అందరికీ చూపించడం కోసం నేను రిస్క్ అయితే చేశానండి. నా వెనక వాళ్ళ ఫోన్ అయితే లాగేసుకున్నారు, కానీ లక్కీగా అమ్మవారు నిజంగా ఉన్నారు. మీ అందరికీ దర్శనం ఇవ్వాలని చెప్పి అమ్మవారే మన వీడియో తీస్తుంటే సపోర్ట్ చేశారు. నిజంగా మనం అయితే కనిపించలేదు వాళ్ళకి, లేదంటే అందరు ఫోను తీసేసుకున్నారండి. చూడండి, అందరూ అమ్మవారిని దర్శించుకోండి. దర్శించుకోలేని వాళ్ళందరూ కూడా చాలా మహిమగల తల్లి అండి, తలుపులమ్మ తల్లి. సో అందరూ కూడా అమ్మకి దండం పెట్టుకోండి, మీ మనసులో కోరికలు కోరుకోండి. చూసారు కదా, చాలా ప్రశాంతంగా అనిపించిందండి. చాలా నిజంగా కొండల మధ్యలో అమ్మవారు కూర్చొని ఉంటారు. లోపల చాలా కొండల మధ్యలో, అటు కొండ ఇటు కొండ మధ్యలో చిన్న ప్లేసు. సో అందులో అమ్మవారు కూర్చొని ఉంటారు. చూసారు కదా, అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది. సో ఇక్కడ బండ్లు కట్టుకునే పట్టికే ఏదో అమ్ముతారంట. సో అది వీడియో అయితే తీసాను. చూడండి, మొత్తం కొండలు ఇవన్నీ చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా మంచి గాలి వాతావరణం, చాలా హ్యాపీగా అయితే అనిపించింది మనసుకి. సో అందుకే అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నారేమో.
చాలా ప్రశాంతంగా ఉందండి. సో చూసారు కదా, మన దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఈ వీడియో అయితే అలాగా సో తీసాను. చూడండి చూడండి వీడియో అయితే నేను అలా చిన్నగా మేము కూడా కనిపించాలి కదా అని తీసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్